ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఆ ప్యాకప్ చెప్పేసిన పరిస్థితి. ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని ఇప్పటివరకు చూసుకుంటూ వస్తున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, అందులో పనిచేసే ఉద్యోగులను ఉన్నట్టుండి అకస్మాత్తుగా కూడా తొలగించేయడం. దాదాపుగా 130 మందిని మే 13న పోలింగ్ ముగిసిన మరుక్షణం మే 14 నుంచి మీ అవసరం లేదని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ల్యాప్టాప్లు, మొబైళ్ళు, సిమ్ములు అన్నీ తీసేసుకుని వారి మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి తాళం వేయించేసినట్టుగా ఆఫీస్కి అయితే తెలుస్తుంది. ఉన్నట్టుండి అర్ధాంతరంగా కనీసం ముందు మాట వరుసకైనా చెప్పకుండా పలానా మే 13 తర్వాత మీ అవసరం ఉండదు అని కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా అకస్మాత్తుగా వారిని ఖాళీ చేయమనటం పట్ల వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం ఏదో పని చేసాం, వాళ్ళకి ఇచ్చిన జీతాలు కూడా అంతంత మాత్రమే. ఈ ఆఫీస్ కూడా ఎక్కడ ఉంది, మెయిన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి దగ్గరలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక పార్టీ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కి పైనే ఈ డిజిటల్ ఏదైతే ఈ సోషల్ మీడియా ఉందో దీనికి సంబంధించిన ఒక 130 మందిని పెట్టి అక్కడ సిస్టమ్లు, ల్యాప్టాప్లు పెట్టి వర్క్ అయితే చేయించడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం. ఆ మొబైల్ కూడా ఎప్పుడు ఇచ్చారు, 3 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మొబైల్ అంట, వాటిని కూడా ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పడం. పైగా ఏప్రిల్ నెల జీతాలను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. యాక్చువల్లీ ఏప్రిల్ నెల జీతాలను మే నెల మొదటి వారంలో ఇచ్చేసి ఉండాలి, కానీ ఇవ్వలేదు. సరే పోలింగ్ అయిన తర్వాత ఇస్తారేమోనని చెప్పి వాళ్ళు మాట్లాడలేదు. కానీ 13వ తారీఖున అకస్మాత్తుగా ఖాళీ చేయమంటే వాళ్ళు కనీసం మాకు ఇవ్వాల్సిన జీతం కూడా ఏదని అడిగితే ఈ ఏప్రిల్ జీతాన్నట జూన్ 4 ఫలితాల తర్వాత వచ్చి తీసుకోవాలంట. అంటే బహుశా గెలిస్తే ఇస్తాడు, ఇక ఓడిపోతే పంగనామం పెట్టేసినట్టే. అంటే వైసీపీ సోషల్ మీడియాను వాడుకోవటానికే తప్ప వాళ్ళకి చేసింది ఏమీ లేదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నా సైన్యం, వాళ్ళే నా ముందుండి నడిపిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేత పెద్ద పెద్ద డైలాగులు చెప్పించాడు. పైగా సజ్జల భార్గవరెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా మొత్తం కూడా ఫేకే. నేనే అనేక సందర్భాల్లో వైసీపీ సోషల్ మీడియా ఫేక్ బ్రతుకుని బయట పెట్టడం జరిగింది. సజ్జల భార్గవరెడ్డి ఫేక్ బ్రతుకుని బయట పెట్టడం జరిగింది. అలా గతంలో కూడా మొన్న ఎన్నికల కమిషన్ ఇలాంటి అసత్యాలను ప్రచారం చేశారని తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా తీసుకుని ఆల్రెడీ కేసు కూడా నమోదు చేయమని పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకంటే అసత్య వార్తలను, కథనాలను ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. ఆ ఊరు పేరు లేని వాటిని ప్రచారం చేసి వాటిని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేశాడు. అంటే వైసీపీ సజ్జల భార్గవరెడ్డి అంటేనే ఫేక్ అంటేనే సజ్జల భార్గవరెడ్డి. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక అసమర్థుడిని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఏమీ చేతకాని వాడైనా సరే ఫేక్ చేసైనా మనల్ని గట్టెక్కిస్తాడని పెట్టుకున్నట్టుకున్నాడు. బట్ పూర్తిగా అసలు సొంత వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే సజ్జల భార్గవరెడ్డిని బూతులు తిట్టే పరిస్థితి. ఒక చేతగాని వాడు మా శ్రమ మొత్తాన్ని దోచేసుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర గొప్పలు చెప్పుకుంటాడు, కనీస క్రెడిట్ కూడా మాకు ఇచ్చే ప్రయత్నం చేయడు, ఇతరుల ఐడియాలు మొత్తాన్ని కూడా కొట్టేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర తన ఐడియాలుగా చెప్పుకుంటాడని చెప్పి ఆయన దగ్గర పనిచేసినటువంటి అనేక మంది సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళే బయటకు వచ్చి చెప్పే పరిస్థితి. సో సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అనేవాడు వాస్తవానికి బుర్ర తక్కువవాడు. నేను గతంలో కూడా చెప్పి అందరికీ మెదడులో ఎక్కడ ఉంటుంది బుర్ర అనేది, అది మాత్రం మోకాల్లో ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ జారిపోయింది బ్రెయిన్. అలాంటి వాడిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఏం చేస్తాడు, ఇతరుల ఐడియాలని కాపీ కొట్టేస్తాడు. సరే ఏదో 7 చేళ్లే పోనాయి అంటే కనీసం ఫలితాలు వచ్చే వరకైనా వీళ్ళని కొనసాగించకుండా ఈ నెల ఇప్పుడు నెల 13 తర్వాత 14ని ఖాళీ చేయమన్నారు. ఇంకొక 15 రోజులు అయితే ఈ నెల పూర్తి అయిపోతుంది. అటు ఇటు కాకుండా మధ్యలో ఖాళీ చేయమంటే వాళ్ళు ఏం చేయాలా? కనీసం పోనీ 13 వరకును ఏప్రిల్ నెల ఈ మే 13 వరకు చేసిన జీతాలు చేతిలో పెట్టి వెళ్ళమంటే పోనీ అదో కందం. ఇప్పుడు ఆ 130 మంది కూడా ఏంటంటే మా కుటుంబాలు రోడ్డును పడతాయి కదా అని చెప్పి వాళ్ళు గోల చేసే పరిస్థితి. వాస్తవానికి పాపం 2 ఏళ్ల నుంచి నిద్రాహారాలు మాని వైసీపీకి పనిచేస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే సజ్జల భార్గవరెడ్డి చేతగాని వాడైనప్పటికీ కూడా ఎనకమాల టీం ఏదో కొద్దిగా కష్టపడి పనిచేయబట్టి ఈ మాత్రమైనా నిలబడింది వైసీపీ, లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఇందులో సజ్జల భార్గవరెడ్డి గొప్పతనం ఏమీ లేదు. ఆయన వెనక కష్టపడి పనిచేసిన కార్యకర్తల కృషి అయితే ఉంది, ఖచ్చితంగా ఒప్పుకోవాలా. ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ కోసం, ఆ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడే కార్యకర్తలని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. తెలుగుదేశమా, జనసేన, వైసీపీ అనేది పక్కన పెడదాం. పాపం వాళ్ళకి ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు ఏమీ పెద్దగా తెలియదు, కష్టపడి పనిచేయడమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు గుడ్డుగా నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు గారిని టీడీపీ నమ్మితే, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళు నమ్మితే, జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళు నమ్ముతారు. కానీ ఆ నమ్మిన వ్యక్తిని నిండా ముంచడం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం, సజ్జల భార్గవరెడ్డి నైజం. అది ఈరోజు బయటపడింది. ఎన్నికలైన మరుక్షణమే 24 గంటలు కూడా గడవకుండా
వైసీపీ సోషల్ మీడియా దుకాణం మొత్తాన్ని కూడా సర్దేసి తాళం వేసి బయటికి వెళ్ళిపోయాడంటే నాకు తెలిసి సజ్జల భార్గవరెడ్డి కూడా విదేశాలకు పారిపోయే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఓడిపోతే ముందు లోహన దోసేది సజ్జల భార్గవరెడ్డిని. వైసీపీ సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేయటమే కాకుండా అనేక అసత్య ఆరోపణలు చేయటం, నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం, ఆడవాళ్ళ మీద విమర్శలు చేయటం, ఇవన్నీ సజ్జల భార్గవరెడ్డికి అలవాటు. కాబట్టి ముందు వీటిని ఆధారంగా చేసుకుని సజ్జల భార్గవరెడ్డిని బొక్కలో వేస్తారనే అనుమానం ఉంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఎందుకు క్లోజ్ చేశాడు అంటే బహుశా దేశం వదిలి పారిపోయే అవకాశం ఏదైనా ఉందేమో, అందుకని మొత్తం కూడా ఖాళీ చేసే ప్రయత్నం జరుగుతుంది. బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి దేశం ఒడిసిని విడిది వెళ్ళకపోయినా సజ్జల భార్గవరెడ్డి మాత్రం పారిపోతాడు. లండన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలా అయితే పారిపోతున్నాడో సజ్జల భార్గవరెడ్డి ఆల్రెడీ విదేశాల నుంచి వచ్చారని చెప్పుకుంటారు. సరే, అక్కడ కప్పులే గడిగాడో ఆకులే ఎత్తాడో మనకైతే తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఏదో నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటాడు. ఏంద్రో బిజినెస్ మ్యాన్ రా, నువ్వు చేసిన బిజినెస్ ఏంద్రా అంటే ఏమీ చెప్పడు. గతంలో ఏదో డ్రగ్కి సంబంధించి ఏదో ఫార్ములాని ఇతర కంపెనీ ఫార్ములాను కొట్టేసి ఇతను ఏదో తయారు చేసే ప్రయత్నం చేస్తే ఆల్రెడీ ఆ ఫార్మా కంపెనీ ఏదో కేసు కూడా వేసే ప్రయత్నం చేస్తే రాజీ చేశారని కూడా ఏదో టాక్ నడుస్తుంది. సో ఏం బిజినెస్ మ్యాన్ కాదు, అంత పొడి చేసిన వ్యక్తి అంతకంటే కూడా కాదు. సో మొత్తంగా ఏది ఏమైనా సజ్జల భార్గవరెడ్డి వైసీపీ సోషల్ మీడియా దుకాణం మొత్తం కూడా సర్దేశాడు. దాదాపుగా 130 మందిని ఈరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు మీద వదిలేయడంతో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సజ్జల భార్గవరెడ్డి ఖచ్చితంగా ఈ విదేశాలకు పారిపోవటానికే ఆ మొత్తం కూడా వదిలించుకునే ప్రయత్నం జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు పారిపోవాలంటే కనీసం పాస్పోర్టు అనుమతి తీసుకోవాలి, అప్పుడైనా దొరుకుతాడు. కనీసం విదేశాలకు పారిపోతున్నాడని. సజ్జల భార్గవరెడ్డి అది కూడా దొరకడు. రాత్రికి రాత్రి ఫ్లైట్ ఎక్కి అసలు ఏపీలో ఉన్నాడో ఇప్పటికి పారిపోయాడో కూడా తెలియదు. అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చూడండి సజ్జల భార్గవరెడ్డి ఎక్కడ బయటికి కనపడాల. దాదాపు 3 రోజులు అవుతుంది ఎన్నికలకు అయిపోయి. ఇప్పటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలకు సజ్జల భార్గవరెడ్డి ఎక్కడైనా కృతజ్ఞత తెలిపాడా? వారికి ఏదన్నా పోనీ ట్రీట్ లాంటిది ఇచ్చాడా? పోనీ వారికి మేము అండగా ఉంటాం, మీరు ఎవరు అధైర్యపడొద్దు, మిమ్మల్ని చూసుకునే బాధ్యత మాది అని చెప్పి పోనీ భయపడే వాళ్ళకి ఏదైనా ధైర్యం ఇచ్చాడా? ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని తీసుకోండి. నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు దశలో ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే వచ్చాడు. స్టిల్ ఈ రోజు కూడా మొన్న పోలింగ్ సమయంలో వాళ్ళ మీద దాడులు జరిగితే వాళ్ళ ఫ్యామిలీలను ఫోన్ చేసి పరామర్శించి మీకు అండగా ఉన్నానని భరోసా ఇచ్చిన పరిస్థితి. అది పార్టీ సోషల్ మీడియా. సజ్జల భార్గవరెడ్డి ఏంటి, వాళ్ళతో అడ్డగోలు పనులన్నీ చేయించుకుని వాళ్ళ క్రెడిట్ని వాళ్ళ ఆలోచనల్ని దొబ్బేసి నా గొప్పతనంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రచారం చేసుకున్నటువంటి సజ్జల భార్గవరెడ్డి నర్రోడ్డు మీద వదిలేసి విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా సజ్జల భార్గవరెడ్డి విదేశాలకు పారిపోవడానికే వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాడని బలమైన ఆరోపణలు ఉన్నాయి. సో వాస్తవానికి ఇప్పుడు జరిగినటువంటి స్కాముల్లో సజ్జల భార్గవరెడ్డి పాత్ర ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి దొరికితే సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొడుకు కూడా దొరుకుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరే కదా కీలకంగా వ్యవహరించింది. సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి ఎంత చెప్తే అంతే కదా పార్టీలో. కాబట్టి ఈ స్కాముల నుంచి తప్పించుకోవడానికి బహుశా లేదా రేపొద్దున ప్రభుత్వాలు మారితే మనల్ని బొక్కలో వేయకుండా వదిలిపెట్టవు, మనం చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు అని తెలుసు. కాబట్టి సజ్జల భార్గవరెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో వైసీపీ సోషల్ మీడియాను వాడుకుని నడి రోడ్డు మీద వదిలేసి సజ్జల భార్గవరెడ్డి పారిపోయే ప్రయత్నం జరుగుతుందని ఇప్పుడు తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు వస్తున్నాయి.